సర్వోన్నతుడైన దేవాది దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధమైన ప్రభు పాదముల చెంత ఈ మంచి ఉదయకాల సమయంలో ఆయన పాదములు పట్టుకొని ఈ విధంగా ప్రభు దగ్గర ప్రభు మాటలు వినే ఈ చక్కటి అనుకూలతను అవకాశాన్ని ఆ మంచి దేవుడు మన జీవితంలో మనకు ప్రసాదించినందుకు దేవునికి మనము మహిమ ఘనత ప్రభావాలు చెల్లించ బద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా మనము ప్రభు మాట విని మనము దీవించబడి ప్రభు యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దావీదు సంకీర్తన 51వ అధ్యాయము 7వ వచన భాగం. కీర్తన గ్రంథం 51:7లో నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము అని చెప్పి భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ అధ్యాయంలో భక్తుడైన దావీదు పాపాన్ని ఆయన వర్ణిస్తూ ఉంటున్నాడు. నా పాపం, నా దోషం, నా అతిక్రమం, నా అపరాధం అని చెప్పి పాపాన్ని జ్ఞాపకం చేసుకొని పదే పదే పశ్చాత్తాపపడి పాపాన్ని ఆయన వర్ణిస్తూ ఉంటున్నాడు. ఆయన పాపాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా పాపము తన జీవితంలో ఎంత నష్టాన్ని కలిగించిందో, ఎంత శాపాన్ని కలిగించిందో, ఆ పాపము ద్వారా దావీదు ఎన్ని కోల్పోయాడో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మన మనసు ద్రవించిపోతూ ఉంటుంది. అన్ని ఆశీర్వాదాలు దావీదు కోల్పోయి దేవుని సముఖములో అవన్నీ సంపాదించుకునే ప్రయత్నంలో ఎంత కష్టపడ్డాడో, ఎన్నేండ్లు దేవుని సన్నిధిలో ప్రార్థించి గోజాడి ప్రభు పాదములు పట్టుకొని ఎంతవరకు ప్రయాసపడ్డాడో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధిలో నేను పవిత్రంగా మార్చబడే విధంగా నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపమును కడిగి నన్ను హిమము కంటే మీరు తెల్లగా మార్చండి ప్రభువా అని చెప్పి ఆ విధంగా భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు. మన పెద్దలు ఒక లోకోక్తి ఈ విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు. దిగిన వ్యక్తికే లోతు తెలుస్తుంది అని అంటారు. ఒక వ్యక్తి గుంటలో దిగకపోతే ఆ దిగిన వ్యక్తికి లోతు ఎంత ఉందో, ఎత్తు ఎంత ఉందో, మెట్టు ఎంత ఉందో ఆ వ్యక్తినకు తెలియదు. అదేవిధంగా పడేవాడికి తెలుస్తుంది బాధ అని చెప్పి పెద్దలు ఒక సామెత ఆ విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలి అని మీరు ఆలోచన చేసినట్లయితే దిగితేనే తప్ప లోతు తెలియదు, పడితేనే తప్ప బాధ కూడా తెలియదు. ఈరోజు ఒక వ్యక్తికి తన జీవితంలో పాపం ప్రియంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది. కాలక్రమేణా ఆ పాపము ద్వారా వచ్చే ఆ నష్టం, ఆ శాపం, ఆ పెద్ద ఆ సమస్య ఎంత ఉంటుంది అని మనం చూడగలిగితే అది మనము ఊహించుకోలేం. ఒక వ్యక్తి జీవితంలో పడిపోయిన తర్వాత తిరిగి ఆ స్థానాన్ని సంపాదించుకునడానికి ఎంత ప్రయాసపడాలో, ఎంత కష్టపడాలో, దేవుని కనికరం ఎంత ఉన్నతంగా పొందుకోవాలో అది వర్ణించలేం, అది వర్ణనాతీతం. ఒక వ్యక్తిని మరలా దేవుడు కనికరిస్తేనే తప్ప ఆ స్థాయిని ఒక వ్యక్తి దేవుని ద్వారా ఎప్పటికీ పొందుకోలేడు. అయితే దావీదు అంటున్నాడు ఈ విధంగా, నేను పవిత్రుడిగా మార్చబడినట్లు దేవా నన్ను హిస్సోపుతో నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి ప్రభువా అని ఆ విధంగా భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడాలి అని మనం చూడగలిగితే పాపం ఒక మనుషుని దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది అని మనం చూడగలిగితే యెషయా గ్రంథం 1:18లో మనము వాక్యాన్ని చూడగలిగితే
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గుర్రబొచ్చు వలె తెల్లని వగును అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా మనం ఈ మాటలో చూడగలిగితే మనుషునికి దేవునికి ఒక వివాదం ఉంది అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని దగ్గర ఏముంది అని మనం చూడగలిగితే ఒక పాపిని కడగగలిగే పరిశుద్ధత ఆయన దగ్గర ఉంది. ఒక పాపిని పరిశుద్ధపరిచే ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. ఒక వ్యక్తిని దేవుడు హిమము వలె, ఒక వ్యక్తిని దేవుడు గుర్రబొచ్చు అంత తెల్లగా, గుర్రబొచ్చు లాంటి వాని వలె దేవుడు చేయగలడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. గుర్రబొచ్చు సాధారణంగా తెల్లగా ఉంటుంది. అదేవిధంగా హిమము కూడా తెల్లగానే ఉంటుంది. హిమము వలె, గుర్రబొచ్చు వలె ఒక మనుషుని యొక్క పాపమును దేవుడు తీసివేసి ఆ విధంగా చేస్తాను అని ప్రభు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ఎందుకు ఆ విధంగా చేస్తానని మాట్లాడుతున్నాడు అని మనం చూడగలిగితే దావీదు చెప్పినట్లుగా ఈరోజు దేవునికి మనుషునికి ఒక వైరం ఏర్పడింది అని మనము గమనించి ఆలోచించాలి. మనుషుడు చేసిన పాపాన్ని బట్టి ఈ పాపం దేవునికి మనుషుల్ని విరోధిగా చేసింది. విరోధిగా ఈ మనుషుడు దేవుని సముఖంలో మార్చబడిపోయాడు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే పాపం దేవునికి మనుషుల్ని విరోధిని చేసింది. దేవుడు చూడకుండా, దేవుడు మన ప్రార్థన వినకుండా, మనలో ప్రభు కనికరించకుండా, మనకి రావాల్సిన సహాయము దేవుని సముఖంలో రాకుండా ఈ పాపం దేవునికి మనకు అడ్డుగోడ వలె, అడ్డుబండ వలె ఉంది అని చెప్పి యెషయా ప్రవక్త ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ పాపాన్ని గురించి దావీదు మాట్లాడే మాట ఏంటంటే, నా పాపము పోవునట్లు హిస్సోపుతో నన్ను కడగండి ప్రభా, నన్ను శుద్ధీకరించండి, నన్ను హిమమంత తెల్లగా మార్చండి అని చెప్పి భక్తుడు చెప్పే ఈ మాటల్లో ఉన్న ఉద్దేశం ఏంటి అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథములో ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 22వ వచన భాగం. ఈ 12:22లో మనము వాక్యాన్ని చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలను. తరువాత మీలోనెవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు అని చెప్పి ఆ విధంగా మనము చూస్తూ ఉంటున్నాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 18వ వచన భాగం. ఈ 19, 18లో కూడా మరొక మాట వ్రాయబడి ఉంది. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని, నరకబడిన వానినే గాని, శవమునే గాని, సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలను అని చెప్పి ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా పాపి మీద హిస్సోపు రక్తం ప్రోక్షించబడాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పరిశుద్ధునిగా మార్చబడతాడు అని ఇక్కడ ఈ వాక్యములో మనం ఈ మాటను ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే మన జీవితము దేవుని కొరకు రోజు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. హిస్సోపు కుంచె అని అంటే అర్థం ఏంటంటే, పస్కా బలిపశువు యొక్క రక్తాన్ని ఒక పళ్ళెములో వేసి ఆ పాత్రను పట్టుకొని
ఇసోపు కుంచును తీసుకొని ఆ కుంచుతో ద్వారబంధపు నిలువు కమ్ములకు అడ్డకమ్ములకు దాన్ని వ్రాసి ఆ విధంగా పెడతారు. సంహారపు దూత ఆ ఇంటిలో ప్రవేశించకుండా ఉండడానికి ఆ విధంగా చేస్తారు. అయితే ఈ యొక్క సంఖ్యాకాండం 19:18లో మనము చూడగలిగితే ఇసోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న ఆ రక్తమును దాని చేత పట్టుకొని దానిలో ఆ కుంచెను ముంచి ఏం చేయాలంటే నిబంధన ద్వారపు పైకమ్ములకును నిలువు కమ్ములకును పళ్ళెములో పోసి పూయాలి. అంత మాత్రమే కాదు, ఇంకా వాక్యం అంటున్న మాట ఏంటంటే అప్పుడు అది ఒక మనుషుని యొక్క జీవితంలో ఉన్న పాపాన్ని అది పరిశుద్ధపరుస్తుంది, పాపాన్ని తీసివేస్తుంది అని మనం ఈ వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. మందిరములో ఉన్న ఉపకరణములు, మందిరములో ఉన్నవారిని, మందిరానికి సంబంధించిన వాటిని ఏ విధంగా శుద్ధీకరించాలి అని మనం చూడగలిగితే వాక్యం అంటుంది పస్కా బలిపశువు యొక్క రక్తాన్ని మాత్రమే వాటికి పూయాలి, వాటి మీద ప్రోక్షించాలి. ఇసోపు కుంచును రక్తంలో ముంచి వాటికి వ్రాయాలి, అది ప్రోక్షించాలి అని చెప్పి ఆ విధంగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క పస్కా బలిపశువు ఎవరు అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆ మాట ఏంటంటే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13వ భాగం. ఎబ్రీ 9:13లో లేఖనం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదను చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల అని చెప్పి ఇక్కడ ఈ మాట మనం ఆ విధంగా బైబిల్ గ్రంథంలో మనం ఈ మాటను చూస్తూ ఉంటున్నాం. మరొక మాట మనం చూడగలిగితే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేత మనుషునికి పాపక్షమాపణ కలగదు అని చెప్పి దీని భావం, దీని అర్థం ఆ విధంగా బైబిల్లో ఉంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టి పాపమును క్షమింప చేసుకొని పాపమును ప్రభు దగ్గర విడిచిపెట్టి దేవుని సముఖంలో శుద్ధీకరించబడి యేసుక్రీస్తు కల్వరి రక్తం ఒక మనుషుని శుద్ధీకరణ చేస్తుంది కనుక, శుద్ధిపరుస్తుంది కనుక ఒక మనుషుడు దేవుని సముఖంలో ఆ విధంగా శుద్ధీకరించబడి ప్రభు పాదాల చెంతకి వచ్చినట్లయితే ఈ పాపం ఆ మనుషుని జీవితంలో అది ప్రభుత్వం చేయదు. రెండవది, ఈ పాపం ఆ మనుషుని దేవునికి విరోధంగా చేయదు. కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో తన ఎర్రని పాపాన్ని, కెంపు వలె ఉన్న ఆ పాపాన్ని, నిగనిగలాడుచున్న ఆ పాపాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి ఆయన రక్తం ద్వారా మన పాపము కడగబడితే నిజంగా మన జీవితము దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంది. వజ్రాన్ని వజ్రమే కోయాలి అని పెద్దలు ఆ విధంగా అంటున్నారు. ఎర్రని పాపాన్ని యేసు రక్తము మాత్రమే ఆ పాపాన్ని క్షమించగలదు, తుడిచివేయగలదు, క్షమించగలదు, పరిశుద్ధునిగా మార్చగలదు. కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా మార్చబడి ప్రభు యొక్క దీవెన ఈ ఉదయకాల సమయంలో మనం పొందుకుందాం. మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.